భద్రాచలం అటవీ శాఖలో మరోసారి అవినీతి భాగోతం బయటపడింది. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ అధికారుల్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రాచలం అటవీ శాఖ ఎఫ్టీఓ సుజాత, చెర్ల ఇన్ఛార్జ్ టీఆర్ఓ కృష్ణయ్య 3,05,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. రోడ్డు పనుల్లో కొన్ని చెట్లు తొలగించడంతో దానిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఎఫ్టీఓ సుజాత 10 లక్షలు డిమాండ్ చేశారు. తొలి విడతగా 3,50,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇది ఏసీ వాటర్ చేస్తున్నావా కావాలని చేస్తున్నావా ఓవర్ చేస్తే స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను తీసుకొస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మనం భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈరోజు నేను ఏసీబీ డిఎస్పీని, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఇక్కడ ఈరోజు మేము ఎఫ్డిఓ గారు శాంతాపురి సుజాత, డిఆర్ఓ తేగడ భూక్యా కృష్ణ, ఈయన చర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా ఈయన, వీళ్ళిద్దరిని ఏసీబీ ఈరోజు మా టీం ట్రాప్ చేసింది. వీళ్ళు 3.5 లక్షల రూపాయల లంచం, 3,50,000 లంచం తీసుకుంటాం రెడ్ హ్యాండ్గా ఏసీబీ పట్టుకుంది. ఎఫ్డిఓ గారి పేరు శాంతాపురి సుజాత, డిఆర్ఓ పేరు భూక్యా కృష్ణ, ఈయన తేగడ డిఆర్ఓ గారు, ఈయన చర్లకి ఇన్ఛార్జ్ ఎఫ్ఆర్ఓ ఉన్నారు. ఈయన సబ్జెక్ట్ ఏంటంటే 2024-25లో పూసుగుప్ప ఛత్తీస్గఢ్, ఇది ఎల్డబ్ల్యూ ఎక్స్ట్రీమిస్ట్ కిందప్పుడు రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ అయింది, ఒక 2 కిలోమీటర్స్ బీటీ రోడ్డు. ఈ రోడ్డు శాంక్షన్ అయిన తర్వాత రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేశారు. అక్కడ ఆ రోడ్డు వేసే క్రమంలో కొన్ని ఫారెస్ట్ డిస్టర్బ్ అయిందని చెప్పేసి అతని మీద కేసు రిజిస్టర్ చేయకుండా, ఆ సదర్ కాంట్రాక్టర్ మీద కేసు రిజిస్టర్ చేయకుండా ఉండేందుకు, తర్వాత ఫర్దర్గా అతను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు వీళ్ళు 10 lakhs రూపీస్ లంచం డిమాండ్ చేయడం జరిగింది. సదర్ కాంట్రాక్టర్ని ఈ ఎఫ్డిఓ గారు, మేడం గారు ప్లస్ ఆయన ఇన్ఛార్జి ఎఫ్ఆర్ఓ గారు 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం ఇష్టం లేక బాధితుడు మా ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. చేసిన తర్వాత మా ప్రాసెస్ ప్రకారం మేము వాళ్ళు డిమాండ్ చేసిన రికార్డింగ్ ప్రాసెస్ అయిన చేశాము. చేసిన తర్వాత వాళ్ళు 10 లక్షలు తీసుకుని అతను రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్గా ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ కేసు పెట్టకుండా ఉండడానికి ఆయన రిక్వెస్ట్ చేస్తే 10 లక్షలు కాస్త రిక్వెస్ట్ చేస్తే 3.5 లక్షకి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఈరోజు ఆయన 3.5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ తీసుకొని రేంజర్ గారికి, ఇన్ఛార్జ్ రేంజర్ గారికి, నెక్స్ట్ మేడం గారికి, ఎఫ్డిఓ గారికి ఇస్తుండగా మా టీం రెడ్ హ్యాండ్గా పట్టుకుంది. మళ్ళొకసారి మన